హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం టీఎస్ ఈసెట్ 2024 ప్రకారం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి మరియు దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు లైవ్ లో చూద్దాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కొత్త వారైతే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా టీఎస్ ఈసెట్ 2024కి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే అవి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఫోటో, అలాగే సిగ్నేచర్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్, అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్ మరియు బ్యాంక్ యొక్క పాస్బుక్. ఇందులో క్యాస్ట్, ఇన్కమ్, బ్యాంక్ పాస్బుక్ అనేటివి తప్పనిసరి కావు అని గమనించగలరు. ఇక అప్లికేషన్ ఫీజుని చూస్తే ఎస్సీ ఎస్టీకి 523 రూపాయలు మరియు మిగతా క్యాస్ట్ కి 923 రూపాయలు. ఇవి బ్యాంక్ ఛార్జీలతో కలిపి. ఇక అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 16 ఏప్రిల్ 2024. ఇక లేట్ ఫీజుకి వచ్చేస్తే విత్ 500 ఫీజుతో 22 ఏప్రిల్ మరియు విత్ 1000 ఫీజుతో అయితే 28 ఏప్రిల్ వరకు ఇవ్వడం జరిగింది. సో మరి లేట్ చేయకుండా అప్లికేషన్ స్టార్ట్ చేద్దామా మరి? సో ఫస్ట్ గూగుల్లో మనం టీఎస్ ఈసెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడున్న లింక్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక లింక్ ఓపెన్ అయిన తర్వాత సో ఫస్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. తద్వారా వచ్చిన పేమెంట్ యొక్క రిఫరెన్స్ నంబర్ ఎంటర్ చేశాకే మనం అప్లికేషన్ ని ఆన్లైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత డిప్లొమా లేదా బిఎస్సి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ బ్రాండ్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ డిప్లొమా ఏ ఇయర్ లో కంప్లీట్ అవుతుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ ఆధార్ లో ఉన్న ప్రకారం నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్, ఇక్కడ మెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ క్యాష్ సెలెక్ట్ చేసుకోండి. ఇక చివరగా పేమెంట్ మోడ్ ని సెలెక్ట్ చేసి ఫీ అయితే ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కింద ఫిల్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఫ్రెండ్స్ విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఫీల్డ్ లోకి వచ్చేసి మనకు వచ్చిన రిఫరెన్స్ నంబర్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ యొక్క హాల్ టికెట్ నంబర్, డిప్లొమా అయితే డిప్లొమా, బిఎస్సి అయితే బిఎస్సి హాల్ టికెట్ నంబర్ యథావిధిగా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్, ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనము ఇక్కడ ఫర్దర్ గా వెళ్ళడానికి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. సో తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్ లోకి వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి ప్రకారం ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నంబరు, బర్త్ స్టేట్ మరియు బర్త్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ కాదు, సో దాన్ని వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ ఫీల్డ్ లో క్యాస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాస్ట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్ ఇది బార్ కోడ్ కింద రాసి ఉంటుంది, అది ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు, సో లేకపోతే వదిలేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీకి వస్తే ఒకవేళ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ లో కానీ ఏదైనా కోటాలో అనుభవం ఉంటే ఇక్కడ టిక్ చేసుకోండి, లేదా అంటే దాన్ని వదిలేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్త్ ఫీల్డ్ అనేది లోకల్ ఏరియా డిక్లరేషన్. సో ఇక్కడ లోకల్ ఏరియా వచ్చేసి తెలంగాణ రీజియన్ వాళ్ళు ఓయూ క్యాంపస్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్కమ్ ఫీల్డ్ లోకి వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నంబర్ అంటే బార్ కోడ్ కింద రాసిన నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ బిలో 1 lakh ఆర్ 1 to 2 lakh ఆర్ 2 lakh ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ బ్యాంక్ సెక్షన్ లోకి వచ్చి పేరు మరియు అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ పాస్బుక్ ఉంటే ఎంటర్ చేయండి, లేదా అంటే ఈ ఫీల్డ్ ని వదిలేయచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ ఫీల్డ్ లో వచ్చి హౌస్ నంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్
అలాగే క్యాండిడేట్ యొక్క మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ నంబర్ ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అలాగే ఈమెయిల్ ఐడి అనేది మ్యాండేటరీ. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ 3వ నంబర్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇందులో మనము అప్లికేషన్ ఫీ పే చేసేటప్పుడు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ మనం కాలేజ్ యొక్క కోడ్ మీకు తెలిస్తే టైప్ చేయండి లేదా వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ వచ్చేసి ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇది ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది, చూసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అనగా 6th నుంచి డిప్లొమా వరకు ఏ డిస్టిక్ లో చదివారో ఆ డిస్టిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసి మనకు ఖచ్చితంగా 4 ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చివరగా ఫోటో అండ్ సైన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో అనేది 50 KB బిలో ఉండాలి. అలాగే సిగ్నేచర్ అనేది 30 KB బిలో ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చివరగా మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ని చూసుకోవాలంటే ప్రివ్యూపై సెలెక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత అప్లికేషన్ని రీడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోగలరు.